సార్ చెప్పండి. ఒక పేరెంట్‌గా ఈరోజు ఇక్కడికి వచ్చారు. పిల్లల్ని చదివించి వృద్ధిలోకి తీసుకురావాలనుకున్న మీకు ప్రతి అడుగున నిరాశ ఎదురవుతుంది. మీ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్‌లో వీళ్ళు మాట్లాడడం జరిగింది. లైవ్ అంతా కూడా చూసాం. సో ఏంటి సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో జరిగినటువంటి ఈ సిట్యుయేషన్‌ని వాళ్ళు ఉత్తీర్ణులై అంటే క్వాలిఫై అయ్యి కూడా ఇటువంటి పరిస్థితి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా పాప ఆల్రెడీ గ్రూప్ 4లో జాబ్ చేస్తుంది. గ్రూప్ 2లో కూడా సెలక్షన్ లిస్ట్లో వచ్చింది. మొన్న మెడికల్ అయిపోయింది. ఇది ఇంటర్వ్యూ అది అయిపోయింది. గ్రూప్ 2లో కూడా సెలక్షన్ అయింది. 6 ఇయర్స్ నుండి యూపీఎస్సీ కోసం చదువుతుంది. జెన్యూన్ క్యాండిడేట్. మా పాపకు ఈ గ్రూప్ 1 ఎట్టి పరిస్థితులు వస్తుంది, 100కు 100% నాకు ఉండే. కానీ ఇట్లాంటి జ్యుడిషియరీ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడుకుంటాను అనేది ఇప్పుడే అర్థమైంది. ఆల్రెడీ ఇప్పుడు మేము ఒక గవర్నమెంట్ నమ్ముకున్నాం. ఒక గవర్నమెంట్ నమ్ముకొని ఆ గవర్నమెంట్ ప్రాసెస్లో సెలెక్ట్ అయింది మా పాప. ఆల్రెడీ జెన్యున్గా 2 జాబ్స్ వచ్చినాయి. ఇది కూడా వస్తుంది అనే కాన్సెప్ట్ మీద పోతే అది ఏం రాజకీయాలు జరిగినాయో, మెయిన్స్ జరిగే ఫస్ట్ రోజు నుండి రాజకీయం చేసిండ్రు. ఆ రోజు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకుండా సుప్రీంకోర్టు మంచి చెంప పెట్టు లాంటి తీర్పు ఇస్తే ఊకున్నారు. అక్టోబర్ 27 మూతబడ్డ నోళ్ళు మళ్ళీ మార్చి 10 ఎప్పుడైతే జిఆర్ఎల్ ఇచ్చిందో, జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిందో ఆ రోజు మళ్ళీ ఇది చక్కగా వీడు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉంది, ఇవ్వకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ జ్యుడిషియరీ వ్యవస్థ చుట్టూ దురుక్కుంటా ఎట్లా క్యాన్సల్ చేయాలని విచారణ అర్హత లేని పిటిషన్లు వేసి న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసుకొని అది ఏ రకంగా తీర్పు తెచ్చింది. మాకు ఏ రోజుకైనా ఈ న్యాయం జరుగుతుంది. జ్యుడిషియరీ వ్యవస్థ మేనేజ్ కాదు అనేది ఆ సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. జ్యుడిషియరీ వ్యవస్థ అనేది గొప్పది, మన ఇండియన్ డెమోక్రసీ గొప్పది, మన ఇండియన్ సిస్టమ్ గొప్పది. సుప్రీంకోర్టు ఉంటుంది, ఎక్కడి వరకైనా మేము పోతాం. ఎందుకంటే మా పిల్లలు జెన్యూన్ కాబట్టి ఎక్కడికైనా పోతాము. లేకపోయినా కూడా మా పాప జెన్యూన్ కాబట్టి ఆల్రెడీ జాబ్ చేస్తుంది. ఇంకేం ఇప్పుడు కేటీఆర్ లాంటి వ్యక్తులే 3 కోట్లు పెట్టుకున్నారు సార్. కేటీఆర్ను ఈ పేపరు అది చూసి రాయవనండి సార్, అది చూడకుండా కాదు. ఈ పేపర్ చూసారా సవాల్. ఒకవేళ ఆయన కనుక ఒక్కటే పేపరు, అన్ని పేపర్లకు ఆయనకు టైం ఉండదు. ఆ ఒక్కటే పేపరు అది ఏమంటాడో ఆయన ఇష్టం ఉన్న సబ్జెక్టు సెలెక్షన్ కూడా ఆయన ఇష్టం ఉన్న అది సెలెక్షన్ కూడా ఆయనకి ఇష్టం ఉన్నది ఏదైనా పర్లేదు, అది సెలెక్షన్ చేసుకొని అండి చూసే రాయవన్న. ఆయన కనుక రాసి పాస్ అయితే నేను ఇక్కడనే సూసైడ్ చేసుకుంటా సార్. ఆయన ఇప్పుడు ఎవరైనా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా దీని మీద ఎలిగేషన్ చేసేవాళ్ళు వాళ్ళ కష్టానికి విలువ లేకుండా చేస్తారు. వాళ్ళ కష్టానికి విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన. ఇప్పుడు 6 సంవత్సరాల నుండి కష్టపడి రాసి చదివి 24 గంటలు రాయడం అంటే తక్కువ మామూలు విషయం. మా పాపది ఏళ్ళు ఈ మధ్యలో పోయేది ఇట్లా రాస్తుంటే అది కేటీఆర్ను చూసి రాయవనండి సార్, అంతే. ఏది అవసరం లేదు. కేటీఆర్ కాదు, ఇంకా ఏ పొలిటీషియన్ అయినా ఏ జర్నలిస్ట్ అయినా వాళ్ళని చూసే రాయవనండి, చూడకుండా వద్దు. ఆ జర్నలిస్ట్ రఘునైనా ఆయనైనా పర్లేదు, ఆయనను చూసి రాయవనండి. చూసి రాసినా కూడా ఆయన పాస్ అయితే ఒక్కటే పేపర్లో వాళ్ళు ఇష్టమైన తోటి ఎవాల్యూ చేయించుకోనండి. ఒక్క పేపర్లో ఆయన పాస్ అయ్యింది అనుకోండి, అది నేను ఇక్కడనే సూసైడ్ బషీర్బాగ్ ప్లస్ క్లబ్ ఉన్న సూసైడ్ చేసుకుంటాం. ఎందుకంటే అది అంత టఫ్ ఉంటుంది సార్. నీకు యూపీఎస్సీ కన్నా టఫ్ ఇచ్చిందో అత్యంత పారదర్శకంగా జరిగింది. ఎప్పుడైతే జిఆర్ఎల్ ఇచ్చిందో వీళ్ళు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చేటట్టున్నది, ఏ రకంగా అడ్డుకోవాలని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్, ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఏంది, బీజేపీ అంటే ఏంది, అఫ్కోర్స్ అగనెస్టులు ఉన్నోళ్ళు అంతా ఎవరైనా అడ్డుకోవాలని చూస్తారు, ఇస్తే మంచి పేరు రావద్దని, అది వేరు. కానీ ఇది ఒక పరాకాష్ఠకు చేరింది, మన తెలంగాణలో పరాకాష్ఠకు చేరింది సార్. విచారణ అర్హత లేని 14 పిటిషన్లు ఎత్తారా సార్? 14 పిటిషన్లు వేసి ఏ ఒక్క దానికి అర్హత ఉండదు. ఆ జడ్జి అనేట ఆయన ఏమని అడుగుతాడు అంటే, ఈ పిటిషనర్ అడగడు, వాళ్ళ పిటిషనర్ తరపు అడ్వకేట్ అడగడు. ఆ జడ్జి అనేట ఆయన ఏమంటాడంటే, ఆ జడ్జి లైవ్లో చూసినా నేను ఆ రోజే అనుకున్నా ఏదో అయింది, సిస్టమ్ బరాబర్ లేదంటే ఇది కాదు నాన్న, ఇక్కడ కాకపోతే ఇంకా ముందు ఉంటుంది. మన ఇండియన్ న్యాయ వ్యవస్థ చాలా పెద్దది. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఉంటుంది, ఇంకో సుప్రీం కోర్టు ఉంటుంది. న్యాయం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. ఏ రోజు అవినీతి ఆరోపణలు వాస్తవం కూడా ఇప్పటికి కూడా మీరు అన్నైనా కూడా ఎవరైనా కూడా వాళ్ళు అవినీతి జరిగిందని ఎక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి చెప్పలే. అక్టోబర్ 27 ఎగ్జామ్ అయిపోయింది. మార్చి 10 వరకు కూడా ఒక్క నోరు కూడా ఒక్క యూట్యూబ్ ఛానళ్ళల్లో ఒక్క విమర్శ చూడండి. మీ యూట్యూబ్లో మీ దాంట్లోనే చెక్ చేసుకోండి. అక్టోబర్ 27 నుండి మార్చి 10 వరకు ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్ అన్నీ చెక్ చేసుకోండి. దేంట్లో కూడా అవినీతి ఆరోపణలు ఉండవు.
గ్రూప్ అది ఎగ్జామ్ ఎప్పుడైతే గ్రూప్ 1 జిఆర్ఎల్ ఇచ్చిందో మార్చి 10th స్టార్ట్ అయింది కదా, ఆ స్టార్ట్ అవుట్ తోటే వీడు ఎట్లా ఉద్యోగాలు ఇస్తాడు, ఇక మాకు అన్యాయం అయిపోయినాం మేము, అది ఏదో జరుగుతుంది. ఇదంతా మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మీరు 100% ఉండాలి. ఎందుకంటే మేము ఇంకా ప్రభుత్వాన్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం? ఆల్రెడీ మా పాపకి గ్రూప్ 4లో జాబ్ ఇచ్చిండు కదా, రేవంత్ రెడ్డి ఇచ్చిండు. గ్రూప్ 2లో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే. ఇప్పుడు అది అయిపోయింది, సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది. అది రేపో మాపో రిజల్ట్ ఇస్తారు, దాంట్లో కూడా వచ్చింది కదా. మనకి 100% మాకు సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎగ్జామ్, వాళ్ళ వ్యవస్థను వాళ్ళు నమ్ముకోకపోతే మేము ఇప్పుడు ఆ వ్యవస్థను నమ్మకపోతే ఇంకెవరు నమ్మాలి? ఎవరిని నమ్మలేం కదా. అట్లా మాకు ప్రభుత్వం పైన 100కి 100%, ఎందుకంటే జెన్యూన్ కాబట్టి 100కి 100% న్యాయం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ఆశ నెరవేరాలి, మీ పాపకి మంచి ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.